మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలని ఆదివారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. కళాశాల ప్రాంగణంలో కొనసాగుతున్న నిర్మాణ అభివృద్ధి పనుల్ని ఎమ్మెల్యే పరిశీలించి సమీక్షించారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులతో సమావేశమై కళాశాలలో అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, ఎదురవుతున్న సమస్యలు, అవసరమైన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సిబ్బంది, విద్యార్థుల వాహనాల కోసం తగిన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సమావేశాలు, సెమినార్లు, కాన్ఫరెన్స్లు నిర్వహించేందుకు ఆధునిక ఆడిటోరియం ఏర్పాటు చేయాలని, కళాశాల సిబ్బందికి వసతి గృహాలు నిర్మించాలని, విద్యార్థుల శారీరక దృఢత్వం కోసం బ్యాడ్మింటన్, వాలీబాల్ కోర్టులతో పాటు ఇతర క్రీడా మైదానాల్ని అభివృద్ధి చేయాలని కోరారు. విద్యార్థులు, అధ్యాపకులు ప్రస్తావించిన సమస్యల్ని శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ సనుషాలకి అవసరమైన మౌలిక సదుపాయాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించి అభివృద్ధి పనుల్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు మాట్లాడుతూ, ప్రభుత్వం మెడికల్ కళాశాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. విద్యార్థులకి నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడానికి కట్టుబడి ఉన్నామని, పార్కింగ్ స్థలం, ఆడిటోరియం, సిబ్బంది వసతి గృహాలు, క్రీడా ప్రాంగణాలు వంటి మౌలిక వసతుల ఏర్పాటుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన చర్యలు చేపడతామని హామీనిచ్చారు. సెప్టెంబర్ నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. కళాశాలను ఉన్నత ప్రమాణాలతో అభివృద్ధి చేసి విద్యార్థులకి అనుకూలమైన విద్య, శిక్షణ వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దారిణి మధుకర్, కార్పొరేటర్లు లాగిశెట్టి రాజయ్య, రాసమల్ల, కమల, శ్రీనివాస్ గౌడ్, చింతపండు శ్రీనివాస్, తూముల నరేష్, కర్ణమామిడి, పిఎస్సిఎస్ సింగిల్ విండో చైర్మన్ కోట సత్తయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. లైట్ స్కై వాటర్ లైట్ వాటర్ All of you assure sir will get good results. I want that sir. Manchiral should be on top of the list. Yes sir. Already we have exam 99%. 99% is not 100%. 100%. I want not only 100%. Should be above everything. Oh, yes sir. Definitely. ఈరోజు మంచిర్యాల కాలేజ్, మెడికల్ కాలేజ్ వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా చూడాలి, పిల్లల రిక్వైర్మెంట్ కొన్ని ఉన్నాయి. వాళ్ళ ఫ్యాకల్టీ, వాళ్ళ టీచర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రిన్సిపాల్ సార్ వాళ్ళ గురించి ఆడిటోరియం తప్పకుండా ప్రిన్సిపాల్ క్వార్టర్ తప్ప ఫ్యాకల్టీ, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వార్టర్లో కూడా తప్పకుండా చూస్తాం. ఆడిటోరియం ఇంకోటి ఎగ్జామినేషన్ హాల్స్ లేవంటే అవి కూడా చేయగలుగుతాం. జిమ్లు, గ్రౌండ్స్ అవన్నీ చేసేది ఫిజికల్ డైరెక్టర్ తీసుకుని అవన్నీ చేస్తాం. సెప్టెంబర్ ఎండింగ్ కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో సీఎం వస్తాం. అది కూడా మొత్తం చేస్తాం. మంచిర్యాల జిల్లాలో నిర్వహిస్తున్న నీట్ ప్రవేశ పరీక్షలు పగడ్బందీగా కొనసాగాయని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో మొత్తం 5 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నిర్దేశిత నిబంధనల ప్రకారం అభ్యర్థుల్ని ఉదయం 10 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇచ్చామని అధికారులు తెలిపారు. నిషేధిత వస్తువులపై కఠిన ఆంక్షలు అమలు చేస్తూ ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇచ్చారు. పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తూ భద్రతా చర్యల్ని కట్టుదిట్టం చేశారు.
అభ్యర్థుల గుర్తింపును నిర్ధారించేందుకు బయోమెట్రిక్ తనిఖీలు, ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియని అమలు చేస్తున్నారు. అదనంగా హై సెన్సిటివిటీ మెటల్ డిటెక్టర్ల ద్వారా ఫెన్సింగ్ నిర్వహించి భద్రతా ప్రమాణాలని పాటించారు. అడ్మిట్ కార్డు, చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు, ఫోటో ఐడి, 2 పాస్పోర్టు సైజు ఫోటోలు వంటి తప్పనిసరి పత్రాల్ని పరిశీలించిన అనంతరమే అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలోకి ప్రవేశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. సెల్ ఫోన్ లో ఎవరు కొట్టలేదా మీ దగ్గర కొట్టలేదా గేట్ కౌన్సిల్ ఎవరు అక్కడ ఉన్న వాళ్ళు చిర్యాల నగరంలో నీట్ ఎగ్జామ్ కోసము 5 సెంటర్లు అలాట్ చేయడం జరిగింది. ఈ 5 సెంటర్లో 1204 మంది విద్యార్థులు ఎగ్జామినేషన్ కు అపియర్ అవుతున్నారు. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థుల్ని లోపలికి అలో చేస్తున్నాము. ప్రాపర్ ఫ్రిస్కింగ్, ప్రాపర్ చెకింగ్ వితౌట్ ఎనీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లేకుండా లోపలికి అలో చేస్తున్నాము. ఇంక్లూడింగ్ లోపల ఉన్న స్కాడ్ కానివ్వండి, సపోర్టింగ్ స్టాఫ్స్ కూడా ఏ ఒక్కరికి కూడా మొబైల్స్ అలో లేకుండా ప్రాపర్ ఫ్రిస్కింగ్ చేసిన తర్వాత లోపలికి పంపించాము. లోపల ఎగ్జామ్లో కూడా సీసీటీవీ సర్వేలెన్స్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అండ్ లోకల్ ఆర్మ్డ్ ఫోర్స్ మరియు లోకల్ సివిల్ ఫోర్స్ తోటి ఎగ్జామినేషన్ సెంటర్లో ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు చేసినాము. విద్యార్థులు కూడా ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉండి రావడానికి ఉన్నా కానీ ట్రాన్స్పోర్ట్ సదుపాయము ప్రభుత్వము బస్సుల సౌకర్యం ఇచ్చింది. అట్లా లోకల్లో కూడా మేము రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుంచి కూడా కొన్ని ఆటోస్, మా పోలీస్ వెహికల్స్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మంచిర్యాలలో ఎగ్జామినేషన్ కు పిల్లలు వస్తున్నారు. 1:30 వరకు అలో చేయడం జరుగుతుంది. తర్వాత 2 to 5:15 వరకు ఎగ్జామినేషన్ హాల్ ఉంటుంది. తర్వాత ప్రాపర్ ఎస్కార్ట్, సిఆర్పిఎఫ్ ఎస్కార్ట్ అండ్ లోకల్ పోలీస్ ఎస్కార్ట్ తోటి ఎగ్జామినేషన్ సెంటర్ తర్వాత కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ని పంపించడం జరుగుతుంది. ప్రస్తుతము ప్రశాంతంగా ఉంది. థ్యాంక్ యూ. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసి వారిని అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పేర్కొన్నారు. శనివారం మంచిర్యాల పట్టణంలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న విధానాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల ఆత్మహత్యల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. రైతు బంధు సకాలంలో అందకపోవడం, ఎరువుల సరఫరాలో జాప్యం వంటి అంశాలు రైతులను సంక్షోభంలోకి నెట్టాయని ఆరోపించారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు, ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకోవడం, వారికి భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకొని వారి సంక్షేమం, అభివృద్ధి కోసం సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని దివాకర్ రావు కోరారు. ప్రయత్నానికి 30 నిమిషాలు పట్టింది. లేట్ కమర్స్ అవుతాను. ఎప్పుడైనా టైం అన్నప్పుడు మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ లేట్ అంతే. మీకు మన కేసీఆర్ గారి నాయకత్వాన రైతులకు అన్ని విధాల భరోసా ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆనాడు రైతులకు అన్ని విధాల, ముఖ్యంగా చెర్లను పూడికి అనుకోండి, ప్రాజెక్టు కట్టడం అనుకోండి, రైతు బంధు, రైతు బీమా, సకాలంలో ఎరువులు, గోడాములు, కొనుగోలు కేంద్రాలు, ఇలా చెప్తూ పోతుంటే దేశంలో ఎక్కలేని విధంగా రైతులకు అన్ని విధాలా మేలు చేసిన ప్రభుత్వం ఏదంటే అది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి
ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నికల ముందు చాలా వాగ్దానాలు చేయడం జరిగింది. ఈరోజు దేశానికి వెన్నుముక రైతాంగం. అలాంటి రైతులకు పూర్తిగా మోసం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. నిన్నగాక మొన్న క్యాబినెట్ మీటింగు, వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాలు ఇవి మిగతా ధాన్యాల కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన టార్గెట్కే పరిమితం, అంతకన్నా ఎక్కువ కొనేది లేదని కరాఖండితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మొన్న నిర్ణయం తీసుకొని వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. ఎంత దుర్మార్గం అండి! శాతకాని ప్రభుత్వం. అసలు ప్రభుత్వం ఎలా పాలన చేయాలని వాళ్ళ తెలియని ప్రభుత్వం ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు బాగా మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు బాగా మాట్లాడారు. ఏమండి ఇన్ని వేల లక్షల కోట్లు ఉంటుంది, కొనుగోలు మీరు చేయరా అని చాలా గట్టిగా మాట్లాడారు. ఆ వాయిస్ కూడా అందరికి తెలుసు. ఆనాడు కేంద్రం కూడా మొండికేస్తే ఆనాడు ఢిల్లీలో కేసీఆర్ నాయకత్వాన మేము కూడా పోవడం జరిగింది. ఆనాడు ధర్నా చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దానికి నిరాకరిస్తే ఆనాడు రైతుల కోసం ఈ ప్రభుత్వం ఉందని ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము మరి ఎక్కడ ఒక గింజ కూడా ఆపకుండా రాష్ట్ర ప్రభుత్వం కొని రైతాంగానికి మేలు చేసిన ప్రభుత్వం మరి కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఇవాళ ఏమైంది కాంగ్రెస్ ప్రభుత్వం? మొన్న ఎన్ని ఇబ్బందులు చెప్పండి, మొన్న ఎన్ని కొనుగోలు కేంద్రాల్లో ఎన్ని ఇబ్బందులు, ఎంత పెద్ద ఎత్తున నష్టపోయారు చెప్పండి కొనుగోలు చేయకుండా. అదేవిధంగా పెద్ద ఎత్తున తరగని అటు మక్కలు కొనకుండా ఇట్లు వడ్లు కొనకుండా మరి నానా రకాల ఇలా రైతులు చాలా ఇబ్బంది పడ్డారు, పెద్ద ఎత్తున నష్టపోయారు. మొన్న చెప్పాను, మన కాన్స్టిట్యూన్సీనే 1,80,000 మెట్రిక్ టన్నులకు దాదాపు 20 కోట్ల రూపాయలు ఇక్కడ రైతాంగం నష్టపోయారు. అంటే తరుగు విషయంలో కానీ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ఇలా రైతులు పూర్తిగా విస్మరించారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. రైతు బీమా దాదాపు ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా రైతు బీమాకు ఇన్సూరెన్స్ డబ్బులు కడితే డబ్బులు వచ్చే ఆనవాయితుండే. ఇవాళ ఆనాడు ఇన్సూరెన్స్ భవిష్యత్తు తెలిసిన కాడికి సంవత్సరానికి 440 కోట్లు కట్టే కార్యక్రమం ఆనాడు. ఇలా కట్టలో ఈ ప్రభుత్వం కట్టపోవడం వల్ల ఎంతో మంది చనిపోయిన రైతులకు డబ్బులు ఇవ్వడం లేదు. ఇలా నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నా, మీరు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్సూరెన్స్ డబ్బులు కట్టి రైతులు అందరికీ చనిపోయిన ఒక్కొక్కరికి 5 లక్షలు ఇచ్చారో మీరు కట్టపోవడం వల్ల వేల మంది రైతులు ఇలా నష్టపోయారు. ఇలా నేను డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి, ఏదైతే ఇన్సూరెన్స్ డబ్బు మీరు కట్టే 440 కోట్లు మరి ఇలా ఆ డబ్బైనా చనిపోయిన రైతాంగానికి ఒక్కొక్కరికి 5 లక్షలు ఇవ్వాలని ఇలా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది చేతగాని ప్రభుత్వం కాదా చెప్పండి, అసమర్థ పాలన కాదా చెప్పండి. అన్నాడు బాగా పొడి మాటలు మాట్లాడారు కదా, మేము రైతులను ఆదుకుంటామని. ఎక్కడ ఆదుకున్నారండి? రైతు బంధు ఒకటి ఎగబెట్టారు, ఒకటి గతంలో 3 ఎకరాలకు పరిమితం, మొన్న 2 ఎకరాలకు పరిమితం, 2 ఎకరాలకు 2 సార్లు పెద్ద మీటింగులు చూసారా? 2-3 కోట్ల రూపాయలు ఖర్చు ఒక్కొక్క రైతు బంధు ఇవ్వడానికి 2 సార్లు ఇచ్చారు కోట్లు. మళ్ళీ ఏదో 26-30 తారీఖు అక్కడ పెడుతున్నట్టు బట్టి విక్రమ అక్కడో పెద్ద మీటింగ్. అంటే ఆనాడు ఏ మీటింగ్ లేకుండా టక్క బ్యాంకులో ఆనాడు కేసీఆర్ డబ్బులు ఇస్తే ఇలా ఈ ప్రభుత్వం ఒక్కొక్క ఎకరానికి కూడా మీటింగ్ 2 మీటింగ్లు పెట్టారు. మీరు చూశారు కదా, కోట్ల రూపాయలు ఖర్చు. ఒకళ్ళు 26 అన్నారు, ఒకళ్ళు 30 అన్నారు. మళ్ళీ ఎన్ని ఎకరాలకు ఇస్తారు? మరి ఎన్ని ఎకరాలకు ఇస్తే మళ్ళీ ఒక పెద్ద మీటింగ్ 5-6 కోట్ల రూపాయలు ఖర్చు. అది ఎక్కడ ఇస్తాం మనకే గుర్తులేదు. ఎగబెట్టారు. రుణమాఫీ అయితే 2 లక్షలు అయితే ఇయ్యలేకపోయారు. అంటే అసలు ఎక్కడ మీరు రైతుల విషయంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చెప్తున్నా కదా, రైతులు నిన్న నాకు ఫోన్ చేశారు, ఏం సమయం ఏం పంటలు వేసుకోవాలి కొనరట కదా, మా పరిస్థితి ఏంటి సార్? మీరు బ్రహ్మాండంగా ఎలంపల్లి గూడెంతో బ్రహ్మాండంగా 2వ పంటకు 30,000 ఎకరాలకు మీరు బ్రహ్మాండంగా నీరు ఇస్తున్నారు, మేము బ్రహ్మాండంగా పొలాలు పండించుకుంటున్నాం. ఇక్కడ 1,08,000 మెట్రిక్ వడ్లు పండి, ఇక్కడ మన ప్రాంతం 1,08,000 మెట్రిక్ టన్నులు పండితే
జిల్లా మొత్తంలో సగానికి ఎక్కువ మన కాన్స్టల్ వార్డు. సింగరేణి అమలు చేస్తున్న పగడ్బందీ టెక్నాలజీతో ఒక బొగ్గు పెళ్ల కూడా బయటికి వెళ్లదని శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్ తెలిపారు. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన వివరణ ఇచ్చారు. శ్రీరాంపూర్ ఏరియాలో బొగ్గు రవాణా నిబంధనలకి లోబడి పూర్తి పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. కోల్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు దక్కించుకున్న కాంట్రాక్టర్కి సంబంధించిన లారీల్లో మాత్రమే బొగ్గు రవాణా చేయడం జరుగుతుందన్నారు. బొగ్గు రవాణాకి సంబంధించిన సిస్టంలో ఎంట్రీ అయిన లారీకి జీపీఎస్ ట్యాగ్ చేసి ఉంటుందని, అలాగే పూర్తి సీసీ కెమెరాల పర్యవేక్షణలో రవాణా వ్యవస్థ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. దీంతో బొగ్గు పక్కదారి పట్టే ఆస్కారం ఉండదని ఆయన తెలిపారు. జియో ఫెన్సింగ్ ద్వారా మ్యాపింగ్ చేసిన లారీ ఒకవేళ పక్కదారి పడితే వెంటనే సంబంధిత అధికారులకి సమాచారం అందుతుందని ఆయన తెలిపారు. సింగరేణిలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని ఆయన కోరారు. ఈ సమావేశంలో శ్రీరాంపూర్ ఓసీపీ ప్రాజెక్టు చెప్ప వెంకటేశ్వర్లు, డీజీఎం పర్సనల్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో బొగ్గు దొంగతనమైందని, అట్లాగే బొగ్గు పక్కదారిలో పట్టిందని వీడియోలో వస్తున్న వార్తల నేపథ్యంలో సింగరేణి మేనేజ్మెంట్ తరఫు నుంచి వివరణ అనేది ఇవ్వడం జరుగుతుంది. సింగరేణిలో కోల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది అత్యంత పారదర్శకతతోనే చేయబడుతుంది. అట్లాగే సెక్యూరిటీ చెక్స్తోని, సాంకేతిక సేవలతోనే కోల్ ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది. సింగరేణిలో కోల్ ట్రాన్స్పోర్ట్ అనేది ముఖ్యంగా 85% రైలు మార్గం ద్వారా, 15% రోడ్డు మార్గం ద్వారా చేయబడుతుంది. ఈ రోడ్డు మార్గం ద్వారా చేయబడిన వాటికి బొగ్గు కేటాయింపులు అనేది కార్పొరేట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయబడుతుంది. అలాట్మెంట్ అవర్స్ సంబంధిత గనులకు ఏరియాలకి పంపించడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఆ బొగ్గు అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి లారీని ముందు ఆ లారీ యొక్క వివరాలని, ఎంత టైం తీసుకోవాలి, వాళ్ళకి ఎంత బొగ్గు ఇవ్వాలనేది అది ఆన్లైన్లో నమోదు చేస్తాము. ఆ సంబంధించిన ముందుగా ఆ లారీ వచ్చేసి దాన్ని ఇంటి లేబిట్ చేసిన తర్వాత, సంబంధిత దానికి వెళ్ళిన తర్వాత, సెక్యూరిటీ చెక్లు చేసుకున్న తర్వాత, లారీ వివరాలు నమోదు చేసుకున్న తర్వాత ఆ లారీని బొగ్గు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే బొగ్గు తీసుకున్న తర్వాత మళ్ళీ లేబిట్ ఖర్చు రెండోసారి కూడా పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇది రోడ్ మార్గం ద్వారా వెళ్ళే తర్వాత ఒకసారి బొగ్గు ఇచ్చిన తర్వాత ఆ కస్టమర్కి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి, సెక్యూరిటీ వాళ్ళకి కూడా ఆ బొగ్గు లోడింగ్ వివరాలు అనేది తెలియబడుతుంది. అట్లాగే రోడ్ మార్గం ద్వారా వెళ్ళే వాటికి గనిలో ఉత్పత్తి అయిన బొగ్గుని లారీల ద్వారా సంబంధిత సిహెచ్పికి పంపించబడుతుంది. అక్కడి నుంచి వ్యాన్ల ద్వారా కోల్ ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది. కోల్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ అనేది కార్పొరేట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ మేనేజ్మెంట్స్ ద్వారా కోల్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్స్ ఇవ్వబడతాయి. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం కాంట్రాక్ట్ తను డిప్లాయ్ చేసే లారీ యొక్క వివరాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ లారీని వాటి మెజర్మెంట్ చేసిన తర్వాత వాటి వివరాలు, డ్రైవర్స్ వివరాలు అన్నింటి కూడా గని వద్ద శాఖలో ఎంటర్ చేయబడతాయి. ప్రతి గనిలో లోడింగ్ ముందు మరి సెక్యూరిటీ చెక్ దగ్గర ఆ లారీ వివరాలు, డ్రైవర్ వివరాలు నమోదు చేయబడతాయి. అట్లాగే ప్రతి వారానికి ఒకసారి ఎంపీ లారీ పేమెంట్ అనేది చేయబడుతుంది. వేబ్రిడ్జ్ దగ్గర పేమెంట్ చేసిన తర్వాత బొగ్గు ఇవ్వడం జరుగుతుంది. బొగ్గు ఇచ్చిన తర్వాత వేబ్రిడ్జ్ దగ్గర మళ్ళీ పేమెంట్ అనేది జరుగుతుంది. తర్వాత సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత సంబంధిత సిహెచ్పి అవుతుంది. ప్రతి గని వద్ద VTS వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది అట్లా గని వద్ద తర్వాత సంబంధిత సిహెచ్పి వద్ద ఉంటుంది. ఈ VTSలో భాగంగా సీసీ కెమెరాలు, బూమ్ బ్యారియర్స్, RFID రీడర్స్, లారీలకు RFID ట్యాగ్స్ ఉంటాయి. అంటే ఒక లారీ తన వివరాలు అందులో నమోదైన తర్వాత మాత్రమే ఉపయోగపడతాయి. అట్లాగే ఎంత పేమెంట్ తీసుకెళ్తుందనేది నమోదవుతుంది. సీసీ కెమెరాలు కూడా ఏర్పడడం జరిగింది. సీసీ కెమెరా ప్రతి లారీని క్యాప్చర్ చేస్తుంది ఇమేజ్. అట్లాగే బొగ్గు ఎంత తీసుకెళ్తుంది టాప్ కెమెరా ద్వారా తెలిసిపోతుంది. ఒకసారి గల్ల నుంచి లోడ్ అనేది బొగ్గు అనేది సిహెచ్పికి వెళ్ళినప్పుడు అక్కడ సిహెచ్పి దగ్గర కూడా మళ్ళీ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. అక్కడ సెక్యూరిటీ దగ్గర వివరాలు అనేది రికార్డ్ చేయబడతాయి. తర్వాత మళ్ళీ అక్కడ సెకండ్ పేమెంట్ అనేది కూడా సిహెచ్పి దగ్గర మళ్ళీ వీటిలో చేయబడుతుంది. తర్వాత బొగ్గు అన్లోడ్ చేయడం జరుగుతుంది. అన్లోడ్ చేసిన బొగ్గుని మరి బెల్స్ ద్వారా వ్యాగన్ లోడింగ్ అనేది పంపించడం జరుగుతుంది. ఈ వ్యాగన్ల ద్వారా, రైతుల ద్వారా వెళ్ళే బొగ్గును కూడా అది కూడా ఆన్లైన్ ద్వారా ఏ కస్టమర్కి వెళ్ళాలనేది కూడా డిసైడ్ చేయబడుతుంది.
ఏ రేట్లో ఎంత బొగ్గు వెళ్తుంది, ఏ రైల్లో ఎంత బొగ్గు వాళ్ళు ఆ పరిసరానికి వెళ్ళి దాని మీద డీటెయిల్స్ ఎంక్వైరీ చేస్తారు. అట్లాగే లారీ సంబంధించిన రూట్లో 2 నిమిషాల కంటే ఎక్కువ ఆగినట్టయితే ఆ మెసేజ్ కూడా అలర్ట్ మెసేజ్ కూడా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి BTS వాళ్ళకి కూడా వెళ్ళడం జరుగుతుంది. సో ఇలాంటి సాంకేతికత సహాయంతో BTS సహాయంతో అట్లాగే ఆన్లైన్ సిస్టమ్స్తో ప్రతి మైండ్లో మరి ఈ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది గని నుంచి ఆ డిస్పాచ్ పాయింట్ వరకు కోల్ హ్యాండ్లింగ్ పాయింట్ వరకు చాలా సక్రమంగా ఒక పద్ధతి ప్రకారం అనేది చేయబడుతుంది. డిజిటల్ సిస్టమ్ సహాయంతో కూడా ఈ కోల్ ట్రాన్స్పోర్టేషన్ చేయబడుతుంది. ఇవన్నిటితో ఎక్కడ కూడా బొగ్గు పక్కదారి పట్టే అవకాశం కానీ బొగ్గు దొంగతనం కానీ అయ్యే అవకాశం లేదని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ వీటన్నిటికి సంబంధించిన వ్యవస్థలన్నీ కూడా చక్కగా పనిచేస్తున్నాను. బొగ్గు బయటికి పోయే మార్గం కానీ బొగ్గు